అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్కు సంబంధించి ఈరోజు సమావేశం అయితే ఒంగోలులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెకానికల్తో కలుపుకోవడం అయితే జరుగుతుంది. ఈ సమావేశ సందర్భంగా కూడా పలు తీర్మానాలు చేయనున్నారు. అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి తరఫు నుంచి కూడా కొన్ని డిమాండ్స్ అయితే చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఎందుకోసం జరుగుతుంది, అసలు ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు, ఎటువంటి డిమాండ్స్ని ప్రభుత్వాన్ని కోరబోతున్నారో మనతో పాటు టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ ఉన్నారు. వారు మాట్లాడుతూ చెప్పండి, మీరు ఈరోజు సమావేశం అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ముఖ్య కారణం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో మేము టూ వీలర్ మెకానికల్గా దాదాపు 7-8 లక్షల మంది ఉన్నామండి. మేము అట్లాగే మేమందరం కూడా కార్మికులుగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కూడా మేము ఇబ్బందులు పడుతున్నట్టుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికి కూడా అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. మా కోరిక ఏంటంటే నాట్ ఓన్లీ ఒక్క టూ వీలరే కాకుండా పెట్రోల్ కమ్ డీజిల్ ఆల్ మెకానిక్స్కి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి పెట్టాలనేది మా నినాదం. ఎందుకనంటే ఇవాళ ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చారు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకి ఒక వెల్ఫేర్ బోర్డు ఉంది. అట్లాగే రేపు ఆటో సోదరులకు కూడా ఆదుకుంటామని అంటున్నారు. అట్లాగే ఎన్నో వడ్డరి, కుమ్మరి, లేకపోతే నాయ బ్రాహ్మిన్స్, లేకపోతే స్వర్ణ కార్మికులు అందరికి కూడా కార్పొరేషన్ ఉంది. కానీ ఈ మోటార్ మెకానిక్స్ కింద వరకు కార్పొరేషన్ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు దశ దిశ నిర్దేశం ఎటెల్లాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు ఏ శ్రమ్ కార్డు ఉంది అని అంటారు, దాని తలెక్కడ తోక ఎక్కడో కూడా తెలియదు. మేము ఏ శ్రమ్ కార్డు చేయించుకున్న తర్వాత అప్లై చేసుకోండి అంటారు, అప్లై చేసుకుని వచ్చేది లేదు, పెట్టేది లేదు. అందుకని మేమేం అడుగుతున్నాం అంటే మేము కూడా అందరిలాగానే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఎట్లా కడతాం, మేము కూడా సెస్ కడతాం, మేము కూడా భాగస్వాములు అవుతాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ కమ్ డీజిల్ మోటార్ మెకానిక్స్ అంటే దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులు కూడా పట్టించుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే లోకేష్ గారిని, లేకపోతే మన బీజేపీ పెద్దలందరినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాం. అయితే చెప్పండి, గతంలో ఇదే సమస్యలకు సంబంధించి మీరు ఏదైనా ప్రభుత్వాన్ని కోరటం కానీ ప్రభుత్వ అధికారులను కలిసి మీ డిమాండ్స్ తెలియజేయడం కానీ జరిగిందా? గతంలో కూడా మేము 2017-16 నుంచి కూడా రాష్ట్ర కమిటీ, మన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి కూడా మేము అందరం కూడా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఆసిఫ్ అలీ గారు, ఫిరోజ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వెంకటేశ్వర గారు, మన బజరుద్దీన్ గారు, నెల్లూరు నుంచి అందరూ కూడా దీని గురించి ఎంతో ఇది చేసి ప్రయాణించడం జరిగింది. అందులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలకి అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత గత 2 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. తర్వాత ఈ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వచ్చే ముందల మన నూతలపాడులో మన నారా లోకేష్ గారితో మెకానిక్ చిట్చాట్ చేసినప్పుడు నేనే స్వయంగా చేసి మా బాధ సాధకాలని చెప్పినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాను, మెకానికల్ మీకు స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే వడ్డీ లేని రుణాలు కానీ మీకు అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను అడిగా, సార్ మా అందరికీ మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టనని అడిగితే తప్పకుండా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాల పరిధి అన్నిటికీ కార్పొరేషన్ ఉన్నారు, కానీ ఇది ఒక కార్మిక సంఘంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సబ్బందులు పడతా ఉన్నాం. ఎటువంటి ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మాకంటూ ఒక వెల్ఫేర్గా ఆదుకున్న కోణాలు లేవు ఇంతవరకు. అయితే ఈ సమావేశం ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెకానికల్ అందరూ కలుపుకొని ఈరోజు ఇక్కడ సమావేశం, ఈ సమావేశ సందర్భంగా ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సూటిగా మీరు ఏదైనా అడదలుచుకుంటే ఎటువంటి డిమాండ్స్ తోటి మీరు ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతారు? మేము ఒకటేనండి, మాకు అందరు మెకానికల్కి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు కావాలనేది నినాదం. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం జరిగింది. మొన్న కూడా గుంటూరు జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పేద మెకానిక్ కుటుంబం దగ్గరికి వెళ్ళి కూర్చుని అతనికి ఆ షాపు, ఇల్లు శాంక్షన్ చేసి చాలా గర్వంగా భావించాం. కానీ అది అక్కడ కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఉన్న మెకానికలందరికీ లబ్ధి చేరే విధంగా ఈ మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆటో వాళ్ళు బాగుపడతారు, టూ వీలర్ వాళ్ళు బాగుపడతారు, కారు వాళ్ళు బాగుపడతారు, అందరు కార్మికులను ఆదుకున్న వాళ్ళు అవుతారు కదా. మా నినాదం అదొకటే. మొన్న కూడా గుడివాడ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ మాట రేపు 18వ తారీఖు అసెంబ్లీ సెక్షన్ జరిగేదంటే కూడా అందరు ఎమ్మెల్యేలకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అసెంబ్లీలో దీని మీద క్వశ్చన్ ఏమని చెప్పి కూడా మాట్లాడటాగే సుభాష్ గారికి ఇచ్చాము, కార్మిక శాఖ మినిస్టర్ గారికి, అందరి దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది. పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చాము, అందరి దగ్గర. అట్లాగే జనార్దన్ గారు అయితే కార్పొరేషన్ పెట్టమని స్వయంగా చంద్రబాబు గారికి ఒక లెటర్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అందుకని దీనికి ఇది కార్పొరేషన్ పెట్టాలని చెప్పి ముఖ్య డిమాండ్. అట్లాగే మా విధి విధానాలు మేము 26 జిల్లాల్లో ఇంకా బలోపేతం అయ్యేదానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అట్లాగే మేము అందరం కలిసికట్టుగా ఒక ఇదిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదానికి అవన్నీ కూడా ఎజెండా రెడీ చేసుకోవడం జరిగింది. ఆ ఎజెండాలో ముందుకెళ్తాం. ముఖ్యంగా చెప్పండి, అంటే మీరు అసోసియేషన్ ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు ముఖ్యంగా మీ కార్మికులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్?
నా పేరు షేక్ ఆసిఫుల్ అండి, వ్యవస్థాపక అధ్యక్షుడిని. 2017 నుంచి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాం. ఏదో చెప్తున్నారు కానీ ఈసారి మట్టికి గట్టిగా అంటే వ్యతిరేకత అంటే ఇప్పుడు మామూలుగా ఏం బాగుతున్నాం అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు మీద పనులు చేసుకునే వాళ్ళు బడ్డీ కొట్లు, ఆ బడ్డీ కొట్లు కూడా పెంచుకోలేక అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బందిగా ఉంది. BS6 వచ్చిన తర్వాత ట్రైనింగ్ లేక స్కిల్ డెవలప్మెంట్ తరఫున మనకి BS6 ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అవన్నీ అట్లాంటివన్నీ అడుగుతున్నాం. మేము తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి మేము సిద్ధపడ్డాం. మొత్తానికి కూడా ఈ 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జరుగుతున్నటువంటి ఈ సమావేశ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందైతే వాళ్ళు డిమాండ్స్ వెళ్తున్నాం. అదేవిధంగా మేము విధి విధానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా మా అందరికీ అంటే పెట్రోలు డీజిల్ మెకానిక్కి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా మంచి చెడ్డలు అయితే చూడాల్సిన అవసరం అయితే ప్రభుత్వం ఉంది. దీని గతంలో కూడా అనేక పర్యాయాలు పాలకులకు అయితే మేము దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ రానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దీనిపై ఒక తీర్మానం కూడా చేస్తే మాకు ఎంతో మేలుకరంగా ఉంటుందని చెప్పేసి కూడా వారు మెకానిక్ అసోసియేషన్ తరఫున అయితే కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.